హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని చెప్పి రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! అవునండి. మన దేవుడు ప్రతి ఒక్క అపాయం నుండి, కీడు నుండి మనల్ని రక్షించి కాపాడేవాడిగా ఉంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పక్షిని చూసినట్టయితే వేటగాడు దాన్ని ఎలాగైనా వేటాడి దాన్ని పట్టుకొని చంపాలని చెప్పి దాన్ని చూసేవాడిగా ఉంటాడండి. వల వేసేవాడిగా ఉంటాడు. కాబట్టి అపవాది కూడా ఎప్పుడు మనము ఎలాగ పడిపోతామా, మనల్ని ఎలాగా శోధించాలా, ఎలాగ మనల్ని దేవుని నుండి దూరం చేయాలని చెప్పి ఎప్పుడు వాడు వల వేస్తూనే ఉంటాడండి, వేటగాని వలె. కాబట్టి దేవుడు అంటున్నాడు, వేటగాని వల నుండి నేను నిన్ను కాపాడుతాను, నాశనకరమైన తెగులు రాకుండా నేను నీకు మంచి ఆరోగ్యంనిచ్చి, నీ చుట్టూ నా కంచెను, నా కాపుదల నుంచి నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి దేవుడు ఈరోజు అంటున్నాడండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా!